తర్పణాలు. తర్పణం అదే సముద్రంలో నదులలో చేస్తాం. ఇట్లా వదిలేస్తే తలంబ్రాలు. ఓకే ఓకే. తలంబ్రాలు ఇట్లా వదిలేయాలి. తర్వాత ఇట్లా వదిలేస్తే భిక్షం. ఓకే. భిక్షం భిక్షమే. ఇది ఇట్లా వదిలేస్తే సమర్పణ. ఇది సమర్పణ. ఇది ఇట్లా అంటే వదిలేసే దాంట్లో మీరు ఇట్లా వదిలేసారనుకో దేవుని దగ్గర మీరు భిక్ష వేస్తుంటే అందుకే ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వదిలేసే దాంట్లో ఎప్పుడైనా కుంకుమ వేసినా సరే ఇట్లా వేయాలి తప్ప ఇట్లా వేయదు. నిన్న మేము వీడియోలో ఇట్లా చూసాం. కరెక్ట్. నిన్న వీడియోలో ఇట్లా వేస్తున్నారు మీరు. ఇట్లా వేయద్దు, ఎప్పుడు ఇట్లా వేయాలి. అది కూడా ప్రతిసారి తీసివేయాలి. ప్రతిసారి మీరు ఎక్కువ తీసుకొని గిల్లకూడదు. ఎందుకంటే మీ చేతిలో ఎంత ఉంటే అంత ఇచ్చేసాను అంతే తప్ప చేతిలో కొంచెం పెట్టుకొని ఎప్పుడు కూడా దానం కానీ సమర్పించడం కానీ ఏం చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటారో 10 రూపాయలు ఇవ్వాలనుకుంటారు, చిల్లర పైసలు ఉన్నాయి, అది ఒకటి ఇచ్చుకుంటూ పోకూడదు. మొత్తం చేతిలో ఉన్న ఎన్ని ఉంటాయి ఆయనకే దానం, ఒకరికే దానం చేయాలి. అది శాస్త్రం అన్నమాట. అంతేగాని ఎక్కువ తీసుకొని ఇట్లా వేసి కొంచెం పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఏదైనా గిల్లకూడదు. కాబట్టి ఓం